పూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను, ఘనత, మహిమ, ప్రభావములను చెల్లించుటకు బద్దులుగా ఉన్నామని దేవుని వాక్యాన్ని బట్టి మీకందరికి ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ కాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రభువైన ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగంలో పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాట, మనము ప్రస్తుత కాలంలో ఎలా ఉంటే మనకు బాగో అన్న దానిని గురించి, మన క్షేమం కోసం, మన మేలు కోసం, మన బాగు కోసం ఈ మాటలు దేవుడు వ్రాయించడం జరిగింది. గత వారంలో మనం ఎలాంటి వారుగా ఉండాలనో చూస్తేమి. ఎలాంటి వారుగా? పసిపిల్లల వంటి వారుగా ఉండాలి అని చూస్తేమి. పసిపిల్లల వంటి స్వభావం, పిల్లల వంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలని, ఆ పిల్లల వంటి స్వభావంతోనే మనము ఎదుగుతూ దేవునికి మహిమను కలిగించేటువంటి వారుగా ఉండాలన్న విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు రెండో విషయం ఏమిటంటే, మనుషుల మాయోపాయముల విషయంలో జాగ్రత్త అని అన్నాడు. సంఘము అన్నది క్రీస్తు యొక్క శరీరం గనక ఆ శరీరము భ్రష్టత్వంతో నిండుకొని ఉండకూడదు. సంఘము క్రీస్తు యొక్క శరీరం గనక శరీరంలో ఏముండకూడదు? భ్రష్టత్వం నిండుకోకూడదు. అందును బట్టి 5వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? 5వ అధ్యాయము 25వ వచనం నుండి, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి, అట్లాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా అశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలి అని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. దేని కొరకు అప్పగించుకున్నాడు? యేసుక్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడు. ఏమిటి కొరకు? ఏమిటి కొరకంట? సంఘము కొరకు. కాబట్టి తనను తానే, తన శరీరము కోసము తనను తానే అప్పగించుకున్నాడు సంఘము కోసము. ఆ సంఘం ఎలాంటిదిగా ఉండాలని? పరిశుద్ధమైనదిగా ఉండాలని, మహిమ కలిగినదిగా ఉండాలని, నిర్దోషమైనదిగా ఉండాలని. ముడత, మత్స, కలంకము ఇలాంటివి ఏవి ఉండకూడదు దాంట్లోన. ఏదానికి? సంఘానికి ఉండకూడదు. అలా ఉండటాని కోసమే దాని కొరకు తనని తానే అప్పగించుకున్నాడు ఆయన. అలా అప్పగించుకున్నాడు కాబట్టి సంఘమైనటువంటి మనము ఇప్పుడు ఎలా ఉండాలంట? మనుషుల మాయోపాయముల విషయంలో జాగ్రత్త. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాట చూద్దామండి. మత్తయి సువార్త
మత్తయి సువార్త 24వ అధ్యాయము 24:4. యేసు వారితో ఇట్లా అన్నాడు, ఎవడును ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాట ఏమని? ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, మోసం చేయకుండా చూసుకోండి. వ- మోస వాళ్ళు మోసపరిచే వాళ్ళు మోసపరుస్తుంటారు, కానీ మనము మోసపోకుండా చూసుకోవాలి. అందుకనే పౌలు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మనము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము అని కూడా చెప్పాడు. మనం ఎవరి తంత్రాలు ఎరుగని వారము? సాతాను తంత్రాన్ని ఎరుగని వారము కాము మనం. అంటే మనకు సాతాను తంత్రాలు తెలుసు అన్నమాట. సాతాను తంత్రం ఏమిటో తెలుసు. మనల్ని వాడు ఇరికించుకోవాలి, మనల్ని వాడు చిక్కించుకోవాలి అన్నది వాడి ఉద్దేశం. ఎవరిని వాని వశం చేసుకుందునా అని వాడు ఏం చేస్తున్నాడంట? ఎవరిని మృంగుదా అని గర్జించు సింహంలాగా వెతుకుతూ వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మింగాలి? మింగటం అంటే ఏమి? కప్పను ఆ పాము కప్పని మింగినట్లు, ఎలకని మింగినట్లు కాదు. మింగడం అంటే వశం చేసుకోవడం, వానికి అనుకూలంగా మార్చుకోవడం, వానికి ఇష్టమైనట్లుగా ఉండేటట్లు మనల్ని మలుచుకోవడం. ఒక శిల్పి తన ఆలోచనలో పుట్టినటువంటి ఆ ఆలోచన ప్రకారంగా, ఒక డ్రాయింగ్ మాస్టర్ తన ఆలోచనలో పుట్టినటువంటి ఆలోచన ప్రకారంగా ఏ బొమ్మనైతే గీస్తాడో అట్లాగే మనల్ని కూడా అలాగను మార్చేసుకున్నాలని అనుకున్నాడు వాడు. అలాగనే చేసుకోవాలని అనుకున్నాడు. కాబట్టి వాని తంత్రములను మనం ఎరుగని వారం కాము. గమనించండి, ప్రపంచంలో భూమి మీద సాతాను తంత్రములు ఎరిగిన వాళ్ళు ఎవరు అంటే అది క్రీస్తును నమ్మిన వాళ్ళు. మరి ఎవరికి తెలియదు వాని తంత్రాలు, ఎవరికి తెలియదు వాని కుట్రలు, వాని కుతంత్రాలు, మనుషుల మీద వాడు ప్రయోగించేటువంటి వాని యొక్క బాంబులు ఎవరికి తెలియదు. తెలిసింది ఎవరికి? ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? యేసుప్రభుకే. క్రీస్తును నమ్మిన వారికే తప్ప మరెవరికి వాని తంత్రాలు తెలియవండి. ఎందుకు వాని తంత్రాలు మరి క్రీస్తును నమ్మిన వారికే తెలిసింది అని చెప్పానంటే, గమనించండి, లోకమంతా వాని వెంబడి, క్రీస్తును నమ్మిన వారు మాత్రమే క్రీస్తు వెంబడి. యేసును నమ్మిన వారు ఆయన వెంబడి, లోకమంతా ఆయన వెంబడి. కాబట్టి లోకములో ఉన్న మనము క్రీస్తును అనుసరిస్తూ ఉంటేనే మనకు మేలు. లోకములో ఉన్న మనము అపవాదిని అనుసరిస్తూ బ్రతికితే మనకు కీడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. చూడి, అనేకులు ఎవరి పేరు వస్తారు? ఎవరి పేరు వస్తారు? యేసుక్రీస్తు పేరు మీద వస్తారు. యేసుక్రీస్తు పేరు మీద వస్తారు కాబట్టి జాగ్రత్త. మరొక మాట చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 13, 6, 7 కొన్ని వచనాలు చూద్దామండి. 6 నుండి 13వ అధ్యాయం 6 నుండి. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిట భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు ఎక్కడైనా సరే
భూమి మొదలుకొనంటే ఈ కొన నుండి ఆ కొన అంటే ఇక్కడ ఒక దేశాన్ని చూపించడం లేదండి ప్రభువు. దేవుడు ఒక దేశాన్ని చూపించడం లేదు. కొన్ని దేశాలను చూపించడం లేదు. మొత్తము భూభాగాన్నంతటిని చూపిస్తున్నాడన్నమాట. భూగోళాన్నంతటిని చూపిస్తున్నాడు. భూమి యొక్క ఈ కొన నుండి మొదలుకొని యా కొన? చెట్టు కొన గాదు. చెట్ల కొన గాదు. ఏ కొన? ఆ! ప్రభు యా కొన? ఏ కొనంట? భూమి యొక్క కొన చివరి భాగము నుండి, ఈ భూమి యొక్క చివరి భాగము నుండి మొదలుకొని భూమి యొక్క ఆ చివరి భాగం వరకు అంతవరకు అంట. అంత అంతటిని గూర్చి ఆయన చెప్పాడన్నమాట. ఏమని? ఈ కొన నుండి మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉన్నా, నీకు దగ్గరగా ఉన్నా, నీకు దూరంగా ఉన్నా, అతడు నీ బంధువైనా, నీ స్నేహితుడైనా, నీ రక్త సంబంధైనా, మరి ఎవడైనా కానీ సరే, ఎవడైనా సరే, ఏమి నీ బంధువైన ఉండొచ్చు, నీ రక్త సంబంధైనా ఉండొచ్చు, నీకు ప్రాణ స్నేహితుడైనా గాని ఉండొచ్చు. వాడు ఎక్కడ నీకు దగ్గరలోనైనా ఉండొచ్చు, లేక నీకు దూరంగానే ఉండొచ్చు. అయితే ఎక్కడైనా ఉండని, నా బంధువే గదా, నా ప్రాణ స్నేహితుడే గదా, నా రక్త సంబంధే గదా అనేటువంటి ఇలాంటి దానిని చూడొద్దు. వాడు బంధువా, రక్త సంబంధా, స్నేహితుడా, వాడెవడైనా కానీ సరే వాక్యమును అనుసరిస్తున్నాడా లేదా, వాక్యానుసారమా కాదా అనే దానిని ఆలోచించాలంట మనం. మా ఓడేలే, మేము ఊరికే దూరం దూరం ఉంటాము. ఉం? మేమేమి దూరం దూరం ఉంటాం, వాళ్ళు అక్కడ చేసుకునేదల్లా ఏమంట? ఉం? నేను ఇక్కడ దూరం ఉంటాను, వాళ్ళేమి చేసుకునేదల్లా వాళ్ళు అక్కడ చేసుకుని అంతే, నాకేమప్పుడు దానికి సంబంధము లేదు కదా అని చెప్పేసి అని అనుకుంటామేమో. కాదు కాదు, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుడు తన సంఘము విషయంలో ఎలాంటి నిర్ణయం కలిగి ఆ నిర్ణయాన్ని సంఘానికి తెలియపరిచాడో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి వారుగా ఉన్నామండి. ఇతడు నీకు దూరమైనవా, దగ్గర వాడైనా, నీ రక్త సంబంధైన చివరికి నీ రక్త సంబంధైనా గాని, నీ కవుగట నీ భార్య అయినా గాని కావచ్చు, నీ భర్త అయినా గాని కావచ్చంట, నీ పిల్లలు కావచ్చు, నీ కొడుకే గాని, నీ కూతురే గాని, ఎవరైనా సరే ఇప్పుడు చూద్దామండి, కిందికి రండి. నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును, నీవు గాని, నీ పితరుడు గాని ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్ము అని రహస్యముగా ఆ? నిన్ను ప్రేరేపించిన ఎడలా, రహస్యంగా నిన్ను ప్రేరేపిస్తే ఎవరికి తెలకుండా వదం మనం. ఉం? ఏం చేయనికే ఏం చేయనికే పూజించటానికి మనం ఎవరికి తెలకుండా మనం ఇద్దరం వదం. అట్లా ఫాల్లా ఎక్కడ పోయింటారంటే పని మీద పోయింటే అంతే చెప్పుదాం, రహస్యంగా ప్రయత్నం అని. ఒకవేళ వాడు నిన్ను ప్రేరేపించిన ఎడలా, ప్రేరేపిస్తే ఉం? ఇలాగనే నీకు ప్రేరేపిస్తే వారి మాటను నీవు సమ్మతించొద్దు. నిన్ను ప్రేరేపించిన ఎడలా ఆ, వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. ఇదేమండి ఆ? ఏం చేయాలంట? చంపేయి అని చెప్పేసి అన్నాడు. ఇది ఏ కాలం నాటి మాట?
ధర్మశాస్త్రం కాలము నాటి మాట. ధర్మశాస్త్ర కాలము నాటి మాట. ధర్మశాస్త్రములో దేవుడు తన ప్రజలుగా, తన సంఘముగా, తన పరిశుద్ధ సంఘముగా ఉన్నటువంటి ఇశ్రాయేలును గూర్చి ప్రస్తావించినటువంటి మాట. అందుకే ఎందుకంటే ఇంత కఠినమైనటువంటి విధానాన్ని దేవుడు అక్కడ సంఘములో ఎందుకు ఉంచాల్సొచ్చిందంటే, వాళ్ళు చేరబోయేటువంటి దేశమునకు అనగా కానాను దేశము అది పవిత్రంగా ఉండాలి. పరిశుద్ధమైనదిగా ఉండాలా. వాళ్ళు ఇక్కడ అన్ని సెటరేట్ కావాలి ఇక్కడే. చూడండి. ఎక్కడ సెటరేట్ కావాలా? అరణ్య మార్గంలోనే సెటరేట్ కావాల వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా మనమున్నది అరణ్య మార్గంలో ఉన్నామన్నమాట. ఇక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళ ప్రయాణంలో కానాను దేశం అనేటువంటి అరణ్య మార్గంలో ఉంటే, ఇప్పుడు క్రీస్తుని నమ్మినటువంటి మనమందరం కూడా భూలోకమైనటువంటి అరణ్య మార్గంలో మనమున్నాం. భూలోకమనే అరణ్య మార్గం. వారు ఐగుప్తు నుండి కానానుకు అనేటువంటి అరణ్య మార్గంలో వాళ్ళున్నారు. ఇప్పుడు మనము భూమి మీద నుండి పరమ కానాను అనే పరమ కానాను అనే అరణ్య మార్గములో మనమున్నాం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎట్లాగైతే సెటరేట్ కావాలని దేవుడు ఈ మాటలు తెలియపరిచాడో, అదే విధంగా యేసుక్రీస్తు కూడా తాను ఒక నూతనమైనటువంటి నిబంధనను క్రీస్తును నమ్మిన వారికి ఇవ్వటం జరిగిందండి. విగ్రహారాధనకు దూరముగా పారిపోమన్నాడు. విగ్రహారాధనకు దూరంగా పారిపోమన్నాడు. ఇది ఒక దేశానికి సంబంధించిన వాళ్ళుగా వాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి, వాళ్ళకి కల్తీ అనేటువంటిది ఉండకుండా ఉండటానికి కొరకు మాత్రము దేవుడు వారి విషయంలో ఈ విధమైనటువంటి గట్టి నిర్ణయాన్ని తెలియపరిచిన విధం. ఇక్కడ ఉండేదంతా కూడా ఎవరు? ఇశ్రాయేలీయులు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఇలాంటి దోషమైనటువంటి పరిస్థితి జరగకుండా ఉండటానికి కొరకు దేవుడు వాళ్ళకి ఈ విధమైనటువంటి విధానాన్ని తెలియపరిచాడు. ఇప్పుడు ఉన్నది ఏదని చెప్పేసనంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంతా ప్రభువైన యేసుక్రీస్తు సంఘం. మరి ఈ సంఘములో ఎలాంటి వారుంటారు? ఎలాంటి వారుంటారు చెప్పారంటే, అక్కడ ఇశ్రాయేలీయులు తాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు గనక, అందులో కేవలం ఒకే జాతి ఉంటది. ఏమండి? ఇశ్రాయేలీయులు అనేటువంటి ఒకే జాతి ఉంటది. ఇంకా మిగిలినటువంటి జాతులు అందులో ఉండవు. ఒకవేళ ఉన్నా ఆ మిగిలినటువంటి జాతులు కూడా ఇశ్రాయేలీయుల యొక్క పద్ధతులను మాత్రం పాటించాల్సినటువంటి వారుగా ఉంటారు. వాళ్ళ పద్ధతులు కాకుండగా వీళ్ళ సొంత పద్ధతులు పాటిస్తామంటే మాత్రానికి ఇశ్రాయేలీయులలో ఉండటానికి, ఆ దేశంలో ఉండటానికి మిగిలినటువంటి వారికి మాత్రము అనుమతి ఉండదు. అర్థమవుతుందా? మిమ్మల్ని అడబెడి చెప్పుకుంటూ పోతున్నాను అనుకుంటున్నారా? ఏమే? ఇశ్రాయేలీయులంటే వాళ్ళు ఒక ఒక జాతి. భూమి మీద తన నామ ఘనత కొరకు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ ద్వారానే ప్రపంచానికి తనని తాను కనపరుచుకోవాలని అనుకున్నాడు. అందుకే వాళ్ళని ప్రత్యేకంగా ఉండమని చెప్పేసని సెలవిచ్చాడు. ఇప్పుడు క్రీస్తును నమ్మినటువంటి మన విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండాలని తెలియపరిచాడు. అయితే ఇప్పుడున్నటువంటి సంఘములో ఎలాంటి వారు ఉంటారన్నాడు? ఎలాంటి వారున్నాడు అన్నాడంటే సంఘములోన ఎలాంటి వారు ఉంటారంట? యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యం అన్నది సముద్రములో వల వేయబడిన సముద్రములో వల వేయబడిన విస్తారమైన చేపలను పట్టినటువంటి వలనుగా పోలి ఉన్నది. సముద్రములో ఏం వేయబడిందంట? వల వేయబడింది. ఆ సముద్రంలో వేయబడినటువంటి వలలో ఏమున్నాయంట? విస్తారమైన చేపలు. చాలా చేపలు పడ్డాయంట. విస్తారమైన చేపలు పడ్డాయి. విస్తారమైన చేపలు పడితే ఇప్పుడు తర్వాత ఆ వల వేసినోడు ఏం చేస్తాడంట? దానిని తరికి లాగి ఒడ్డుకి తీసుకొని వచ్చిన తర్వాత వలని ఏం చేస్తాడంట? మంచి చేపలను గంపలోకి, బాగలేని వాటిని బయటకి పాడేస్తాడు అని చెప్పేసి.
కదా! మంచి వాటిని గంపలేకేసుకుంటాడు. బాగలేని నోటిని పాడేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సంఘముగా ఉన్న మనము బాగున్న చేపలుగా ఉంటే గంపలో, గంపలో అంటే పరలోకానికి. బాగలేని చేపలుగా ఉంటే ఆ! బయటికి పారవేయబడటమే. పారవేయబడటం అంటే ఎక్కడికి పారవేయబడతారు? ఆ చేపలన్నా కుక్కలకో ఆ! కుక్కలొచ్చి తింటవి, లేకుంటే కాకులొచ్చి తింటవి, పక్షులొచ్చి తింటవి, ఏవో జంతువులొచ్చి తింటవి. ఏవిటిని? ఈ చేపల్ని. కానీ ఈ చేపల్ని ఏం తింటది? ఈ చేపల్ని ఏమి తినదు. అరిగించుకునేది ఒకటుండది దీన్ని. వీటిని అరిగించుకునేది ఒకటుంది. దాని పేరే అగ్నిగుండం. దానికి ఎంతమంది పడినా వద్దన్నదంట. ఎంతమందన్నా పడండి. ఎంతమందన్నా పడండి. అదెప్పుడు అట్లాగే నోరు తెరుచుకుంటదంట. ఎప్పటికి అట్లే ఉంటదంట అది. అందుకే ఆ ప్రదేశంలోనికి మనం వెళ్ళకుండా ఉండటాని కొరకు ముందుగా దేవుడు క్రొత్త నిబంధనను మనకిచ్చేసాడు. అందుకే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా పాత నిబంధనానుసారంగా అంటే ఇశ్రాయేలీయులకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రానుసారముగా యేసుక్రీస్తు కూడా మాట్లాడారు. ఏమని? మోసపోవద్దండి. మీరు మోసపోవద్దండి. అనేకులు నా పేరిట వస్తారు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్తారు అని చెప్పేసన్నాడు. నా పేరు మీద వస్తారు. నా పేరు మీద వస్తారు. వాళ్ళ పేర్ల మీద రారు. వాళ్ళ పేర్ల మీద రాకుండగా నా పేరు మీద వస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు ఈ విధంగా హెచ్చరిక చేశాడు. ఇంకో మాట చూద్దామండి. యెహోషువ గ్రంథము. యెహోషువ 15 14 నుండి చదువుకుంటొద్దామండి. అక్కడ నుండి కాలేబు, కాలేబు అనాకు యొక్క కాలేబు యొక్క కాలేబు అనాను యొక్క ముగ్గురు కుమారులైన షెషయి, అహిమాను, తిల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకున్నాడు. గమనించండి. ఇది కాలేబు, యెహోషువల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనను గురించి యెహోషువ గారు వ్రాసినటువంటి ఈ విధం. యెహోషువ రాశాడు ఈ విషయాన్ని. ఏమని? కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులు. అనాకు అనేటువంటి అతనికి ముగ్గురు కుమారులున్నారంట. ఆ ముగ్గురు కుమారుల పేర్లు షెషయి, అహిమాను, తిల్మయి అనేవాళ్ళు. తను అనాకీయుల వంశములను వెళ్ళగొట్టి వారి దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు కాలేబు. అనాకు యొక్క వంశీయులను వెళ్ళగొట్టి వాళ్ళ దేశాన్ని కాలేబు ఏం చేశానంట? స్వాధీనం చేసేసుకున్నాడు. అలా స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ నుండి అతడు దెబీరు నివాసం మీదకెళ్ళిపోయాడు. అంతకుముందు ఆ దెబీరు అనేటువంటి ఊరి పేరు కిర్యత్ సెఫేరు. ఆ ఊరి పేరు ఏం పేరంట? కిర్యత్ సెఫేరు ఊరి పేరు. అంతకుముందు అది దెబేరు అని పేరు పిలబడింది. కానీ దాని పాత పేరు ఏం పేరు? కిర్యత్ సెఫేరు అనేటువంటి పాత పేరు దానికి. ఆ పాత పేరు మీద అది అలాగనే ఉండింది. అయితే ఆ పట్టణాన్ని కూడా ఇతడు పట్టుకున్నాడండి. కాలేబు కిర్యత్ సెఫేరుని పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అన్నాడంట. ఇక్కడ గమనించండి. కాలేబుకి ఒక కూతురుంది. ఆ కూతురి పేరు అక్సా. కాలేబు కూతురి పేరేం పేరు? అక్సా.
అక్స అనే ఆమెను ఈ ఎవరు కిర్యత్సేతేరు అనేటువంటి పట్టణాన్ని ఎవడైతే ఓడించి ఆ ప్రజలను ఓడించి దానిని స్వాధీనం చేసుకుంటారో అలా స్వాధీనం చేసుకున్నటువంటి వానికి నేను నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అటు కొంచెం మనం ముందరకు వెళ్తే సౌలు కాలములో సౌలు ఫిలిస్తీన్ల విషయంలో ఎవరైతే ఫిలిస్తీన్ ఓడిస్తాడో ఓడించినటువంటి వానికి నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానని అంటాడు. ఎవరు? ఆ? సౌలు ఆ ఫిలిస్తీన్ ఓడిస్తే వానికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని అంటాడు. నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని అంటాడు సౌలు. ఇలాగున ప్రమాణం చేసి ఉంటాడు. ఇట్లాగే ఇక్కడ కూడా ఈ వ్యక్తి కిర్యత్సేతేరు అనేటువంటి ఊరి మీద పడి వాళ్ళని ఎవరైతే ఓడిస్తారో ఓడించినటువంటి వానికి నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అనేటువంటి ఈ ప్రకటనని విన్నారు. తర్వాత ఏం జరిగింది? ఆ కాలేబు సహోదరుడు కనజు కుమారుడుగా ఉన్న కాలేబు కుమారుడు కాలే కాలేబు సహోదరుడును కనజ ననజ ఉం? కనజ ఆ కనజు కుమారుడైన ఒత్నియేలు దానిని పట్టుకొనెను. ఇక్కడ గమనించండి. కాలేబు సహోదరుని కుమారుడైనటువంటి ఒత్నియేలు అనేటువంటి ఒకడు ఆ ఊరిని పట్టుకున్నాడు. అంటే ఆ ఊరు వాళ్ళని ఏం చేశా? ఓడించాడు. ఓడించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? అక్సానిచ్చి పెళ్లి చేయాల. అక్సానిచ్చి పెళ్లి చేయాల. అట్లా అక్సానిచ్చి పెళ్లి చేశాడు. ఇంక తర్వాత ఏం జరిగిందో చూద్దామండి. కనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాడు. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని అతన్ని ప్రేరేపించాడు. గమనించండి. తన భర్త తన భార్యను ఒక విషయంలో ప్రేరేపిస్తున్నాడు. భర్త భార్యను ప్రేరేపిస్తున్నాడు. ఏమని ప్రేరేపిస్తున్నాడు? మీ నాయనని మీ నాయనని ఒక పొలం అడుగు, భూమి అడుగుమని చెప్పేసన్నాడు. భూమి అడగమన్నాడు. మామూలుగా ఇప్పుడు దీనిని గురించి ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో ఒకవేళ ఎవరైనా గాని మీ నాయనని భూమి అడుగు, మీ నాయనని డబ్బులడుగు, మీ నాయనని బంగారడుగు ఆ! కొంతమంది అల్లుళ్ళు ఇటనే ఇరికించుకుంటుంటారన్నమాట. కదా! అల్లుళ్ళు ఇటనే ఇరికించుకుంటుంటారు. ఏమని? మనకెమక ఎంతమంది అల్లుళ్ళు? మనక ఎంతమంది అల్లుళ్ళు? ఒక్కడేనా? ఒక్కడే గదా! అల్లుడు ఎప్పుడైనా మిమ్మల్ని ఇరికించుకునిండా? మునిందరికి జెప్పి మీ నాయనని డబ్బులు అడిగిరా పోని. లేదా? అట్లా ఒకవేళ అల్లుళ్ళుగా ఉన్న ఎంతమంది ఉంటారు ఇంత? పెండ్లైనోళ్ళందరూ ఓసారి చేతులెత్తండప్పా. ఆ! ఆ! ఇగు పెండ్లైనోళ్ళు చేతులెత్తండి అంటున్నా. పెండ్లైనోళ్ళు చేతులెత్తండి. నాను గూడా. పెళ్లయిలేదా మహేషు? ఎత్తు మరి పైకెత్తు. ఆ! దాని వైపు పెళ్లయిలేదా? చెయ్యెత్తు మరి. నేను గూడా ఎత్తేనప్పా. నా సంగతి చెప్తా తర్వాత. ఎత్తండి. ఇప్పుడు మీరే ఉన్నారు. మీరే ఉన్నారు. నా భార్య గూడా ఉంది.
మీ అందరి సమక్షంలోన. నా భార్యని ఒకవేళ అందరి ఎదుట చెప్తదో లేదో. ఎందుకంటే భయపడొచ్చు. లేదు లేదు అట్లాంటిదేమి లేదు. చెప్పేయొచ్చు. ఏమి గమనించండి. మీలో ఎవరైనా గాని మీ భార్యలను ఎప్పుడైనా డబ్బులు తెమ్మని, బంగారు తెమ్మని, ఇంకా ఇతరమైనటువంటి వాటిని తెమ్మని అడిగి బలవంతం చేసింట్రా? మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీరిప్పుడు చెప్పరులే. ఇంత బాగా అడిగితే ఎట్లా చెప్తారు మీరు? ఏమెరగని లోపల లోపల పిండేది ఆ! "ఏయ్ పిచ్చకరా పో! వద్దు. అలాంటి వద్దు." ఇక్కడ ఒత్నియేలు ఆ పని చేశాడు. తన భార్యను మీ నాయన చేయనన్నాడుగా అడిగిరా పో ప్రేరేపించాడంట. సేని విషయంలో ఇతడు భార్యను ఉపయోగించుకుంటున్నాడు. అందుకనే దేవుడు చెప్పిన మాట ఏ విషయంలోనైనా గాని సరే ఎవడైనా నిన్ను ప్రేరేపించినట్లయితే అట్టి ప్రేరేపణకు నీవు లొంగొద్దు. అంటే ఇప్పుడు ఇది భార్యాభర్తల విషయం కాబట్టి కాకుంటే ఈడేం చేస్తాడు? ఆ! నరసింహయ్య, సరోజమ్మ, సరోజ యానవల్ల నరసింహయ్య భార్య ఉందా? వచ్చలేదా? ఊరు పోయిందా? ఎప్పుడైనా నువ్వు అడిగింటివా? మీ మామగారిని గాని, మీ బామర్దల్ని గాని పెట్టింటివా? పెట్టావు గదా! పెట్టినంట చూడు. గమనించండి. అంటే బిరిబెట్టడం అంటే మళ్ళా వాళ్ళకిచ్చే విషయం అయితే పర్వాలేదు. మీ దగ్గరే ఉంచుకోవాలని చెప్పేసి అనుకుని ప్రేరేపిస్తే అది తప్పు. అర్థమైతుందా? మళ్ళా వాళ్ళకి తిరిగి ఇవ్వాలనుకుని అడిగి రమ్మనంటే అది వేరు. కానీ మీ దగ్గరే పెట్టుకోనాలని మీకోసమే ఉండాలని చెప్పేసని అనుకోని మీరు ఒకవేళ ప్రేరేపిస్తే అది తప్పు. కనుక అలాగున ఇతడు తన భార్యను ప్రేరేపించాడు. ఏమని? మనుషుల మాయోపాయము. అంటే వీడు ఇతడు తన తన భార్య ద్వారా తాను ఆస్తిని పొందాలనుకున్నాడన్నమాట. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అడగండి. నా భార్య విషయంలో ఎప్పుడైనా మీ పుట్టింటికి పోయి మీ పుట్టింటికి పోయి మన సంగతి తెస్తావా? లేకుంటే నీ కథేమి అని అనింటినేమో. నేను వద్దన్ నేను వద్దంటే నేను వద్దంటే కూడా ఆమెనే బలవంతంగా అడిగిందండి. నాకు ఈ విషయంలో సంబంధం లేదు. చెప్తున్నా. నేనైతే నేనైతే ఎప్పుడూ కోరుకోలేదు. ఆమెను బలవంతం చేసి పుట్టింటికి పోయి తీసుకొస్తావా తన్నల్లా అని చెప్పేసి అనింది లేదు. అట్లా ఒకవేళ భార్యను ఇతడు ఇలాగున ఒత్తిడి చేసి ఆమె ద్వారా ఇతడు ప్రేరేపించి ఆమెను పంపించింటే అలాగే చేసిండొచ్చు. అయితే ఈమేం చేసిందంట ఇంటికి పోయి చూడండి కిందకి రండి. ఆమె గాడిదంగా పోయింది ప్రయాణం అయిపోయిందింగ. పోయి గాడిద మీద నుండి దిగగా కాలేబు తండ్రి కుమార్తెను చూసి బిడ్డను చూసి "ఏం పాపా ఇట్లొస్తావమ్మా బాగుండరా?" అని అడగకుండగా "ఏం కావాలమ్మా" అనంట. ఏమి? "ఏం కావాలమ్మా?" ఆ! హ్మ్. "ఏం కావాలమ్మా?" ఎందుకంటే వచ్చింది ఒక్కతే వచ్చేది కాబట్టి. ఆ! ఇప్పుడు ఇద్దరు భార్యలు పురిబెట్టి పంపిస్తే ఇద్దరు వారు ఒక్కతినే పంపిస్తాడన్నమాట. అర్థమైందా?
పురి పెడితే పురి పెడితే వీడు ఇక్కడే ఉంటాడు. "నువ్వు పోయి చూసుకొని రా పో. నువ్వు పోయి అడిగిరా పో." ఇక్కడ పురి పెట్టాడు. ఇక్కడ ఇతడు ఊరుకున్నాడు. ఇప్పుడు ఈమె పోయింది. ఈమె పోయి వాళ్ళ నాయన ముందర నిలబడితే, "ఏం పాప ఒక్కతే వచ్చేదా? అల్లునితో పాటు వచ్చింటే ఆ! అల్లుడు కూడా వచ్చింటే అనుమానం వచ్చేది కాదు." కదా! అల్లుడు కాకుండగా ఈమె ఒక్కతే వచ్చింది కాబట్టి, "బాగున్నావా పాపా?" అని అడగకుండగా, "ఏం కావాలా పాపా?" అని అడిగాడు. "ఏం కావాలమ్మా?" అని అడిగాడు. ఇలా అడిగే తండ్రులు ఎంతమంది? ఆ! ఇలా అడిగే తండ్రులు ఎంతమంది? ఒక్కతే వస్తే కూతురు ఏదో విషయం ఉంది అని అర్థం చేసుకొని కూతుర్ని అడిగే తండ్రులు ఎంతమంది? ఆ! ఇతడు అడిగే ప్రశ్న చూడండి ఒకసారి. ఆమె, ఆమె కాలేబును చు కాలేబు ఆ బ గాడి మీద నుండి దిగగానే "నీకేం కావాలిరా?" అని అడిగాడు. అడిగితే అందుకామె, "నాకు నాయనా నాకు దీవెన కావాలి నాయనా." ఏం కావాలంట? దీవెన కావాలా? దీవెన అంటే ఏమిటిక్కడ? ఆ! "నువ్వు నాకు దీవెన దయచేయము" అని అంటూ, నీవు నాకు నువ్వు నాకు అప్పటికే దక్షిణ భూమి ఇచ్చేసాడంట ఇతడు. ఆ! దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి చేనిచ్చినాడంట. అప్పటికే ఇచ్చేసాడనంట. ఇస్తివి గనుక నీటి మడుగులను నీటి మడుగులంటే నీటి బావులు. నీళ్ళ బావులు ఉన్నటువంటి దానిని కూడా నాకిచ్చేసేయి అని అనగా, అతడు ఆమెకు మెరక మడుగులను, కల్లపు మడుగులను ఇచ్చెను. ఏం కావాలంటే ఈమెకి? మడుగులు కావాలంట మడుగులు. మడుగులంటే బావులు. నీళ్ళ బావులున్న చేన్లకి ఇసిరి పెట్టొచ్చు చూడు ఈ అమ్మ. ఆ! నీళ్ళ బావులున్న చేన్లకి. బయలు భూమి వద్దు. బయలు భూమి వద్దు. ఏం భూమి కావాలా? ఆ! నీళ్ళ భూమి కావాలా? బోర్‌లా? మీ నాయన్ని ఆరుతడి చేను అడిగిరా పో. బాయున్న చేను అడుగు. బోరున్న చేను అడుగు అని జెప్పి, ఇలాగున వాళ్ళు ప్రేరేపిస్తుంటారు. అలాంటి ప్రేరేపణకు ఈమె లోనైపోయి వెళ్ళింది, అడిగింది, ఇచ్చేసాడు. కూతురు అడగగానే ఇచ్చేసాడండి. ప్రేరేపణ. ఏమిటి ప్రేరేపణ? ఏమిటి కోసరం ప్రేరేపణ? పొలము కోసరం ప్రేరేపణ. ప్రేరేపించబడింది ఈమె. అలాగున హ్మ్. చూడి ఆ! నీటి మడుగులు నాకు దయచేయము అని అనగా, అతడామె మెరక మడుగులను, కల్లపు మడుగులను ఇచ్చెను. ఇచ్చేసాడు. మడుగులు ఇచ్చేసాడు. మడుగంటే నీళ్లుండేదే. నీళ్లున్న మడుగులే. అంటే ఆ మడుగుల పేర్లేమంట? మెరక మడుగులు, కల్లపు మడుగులు. అంటే మెట్టల మీద ఉన్నాయంట మడుగులు. లోతైన ప్రాంతంలో ఉన్నాయంట మడుగులు. అలాంటి మడుగులు ఉన్నటువంటి ప్రాంతాన్ని వీళ్ళకి బిడ్డకి ఇచ్చేసాడండి. ఇది ఒకానొక సందర్భంలో జరిగినటువంటి విషయం. అందుచేత మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ శరీర సంబంధమైనటువంటి కోరిక విషయంలో ఇతడు తన భార్యను ఈ విధమైనటువంటి భూమిని అడగమని ప్రేరేపిస్తూ అడగమని చెప్పేసన్నాడు. అందుని బట్టి సామెతల గ్రంథములో ఒక మాట. ఇంతటితో ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. సామెతలు 1 10 నా కుమారుడా, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. పాపులు నిన్ను ప్రేరేపిస్తే ఒప్పుకునొద్దు. దుర్మార్గులేమైనా చెడ్డ పనులు చేయటానికి ప్రేరేపిస్తే
ఒప్పుకొనొద్దు. ఇంకా మనం తెలుసుకోవాల్సిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. అయితే జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనల్ని ఎవరు మోసం జేయకుండా చూసుకోనల్ల. ఎవరు మనల్ని మోసం జేయకుండా చూసుకోనల్ల. ఎవరైనా మనల్ని ప్రేరేపిస్తే వాళ్ళ ప్రేరేపణకు మనము ఆ! లొంగకూడదు. అది ఇప్పుడు ఇందాక చూసినటువంటి లేఖన భాగములో అది లోక సంబంధమైనటువంటి ప్రేరేపణ. ఈ ఒత్నియేలు తన భార్య అయిన అక్సాను ఏమిటి విషయంలో ఏమిటి విషయంలో? పొలం విషయంలో ప్రేరేపించి పంపించేసాడు. అడిగి రప్ప మీ నాయనని. ఆ దక్షిణ భూములు ఇచ్చేసాడు. వాటి వలన మనకేమి లాభం లేదు. నీటి మడుగులున్నటువంటి భూమిని అడిగి రమ్మన్నాం. నీటి మడుగులున్న భూమిని అడిగి రమ్మన్నాడు. అలా నీటి మడుగులున్నటువంటి భూముల్ని ఇచ్చేసాడు. నీటి మడుగులున్నటువంటి ప్రాంతాలను అతడు తన కూతురికి ఇచ్చేసాడు. ఇది దేహ సంబంధమైనటువంటి ప్రేరేపణ. ఇప్పుడు మనము దేహ సంబంధమైన ప్రేరేపణ కాదు. ఇప్పుడు చూస్తున్నదేమిటంటే ఆత్మ సంబంధమైన ప్రేరేపణ. ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరేపణ. ఈ ఆత్మ సంబంధమైన ప్రేరేపణను గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిందేమిటంటే, అనేకులు నా పేరట వస్తారు. నేనే క్రీస్తునని చెబుతారు. ఏమన్నాడు? మరొకసారి అదే మాటను చూసుకొని ముగింపులోనికొత్తామండి. ముగించుకుందాం. మత్తయి సువార్త 24, 4, 5 వచనాలు. యేసు వారితో ఇట్లా నేను ఎవడును, ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఇది మోసపరచడం అనేటువంటిది మనుషుల యొక్క మాయోపాయం. మనల్ని ఎట్లాగైతే వంచుకోవాలి, మనల్ని ఎట్లాగైతే గుట్టలేసుకోవాలి అయినటువంటి మాయోపాయం. కాబట్టి జాగ్రత్త. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి ఎవరి పేరట? మరేమక్క? ఎవరి పేరు మీద? ఆ! గట్టిగా చెప్పక్క. ఎవరి పేరు మీదంట? ఏమంటుందామెమ్మ? ఆ! ఆ! యేసుప్రభు పేరు మీదనా? ఎవరు చెప్పినట్లేదు కదా! వినలేదా? ఎవరి పేరు మీద వస్తారంట? యేసుక్రీస్తు పేరు మీదే వస్తారు. వచ్చి నేనే క్రీస్తుని. మీరెవరనుకుంటిరి? నేనే ఆయనని. వాయబ్బా! నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. పలువురిని మోసం జేస్తారు. అందుకే ఎవడైనా గాని సరే మీ దగ్గరకొచ్చి నా దగ్గరికి రా అని జెప్పేసి మిమ్మల్ని పిలిస్తే వెళ్ళొద్దు. మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గానికి లాగే కుయుక్తితో గాలికి కొట్టుకొని పోయేటువంటి ప్రతి ఉపదేశానికి ఇటు అటు మనం కొట్టుకొని పోకుండగా మనం ఎట్లా ఉండాలా? స్థిరంగా, గట్టిగా నిలబడాలా. అలా గట్టిగా ఉండదాని కోసమే యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తము తాను సిలువలో మరణించి సమాధి చేయబడి మరల తిరిగి లేచిన వాడై ఉన్నాడండి. సమాధి చేయబడి తిరిగి లేచేశాడు. ఏమ ఇలాంటి ప్రాణత్యాగం నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకే. అందుకే ఆయన ముందుగానే చెప్పాడు. అదే విషయాన్ని గురించి మరలా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇదిగో నేను మీకు ముందునే చెప్పాను చూడి అని చెప్పేదంటాడు. అదే విషయాన్ని గురించి ఆయన చెప్పుకుంటూ, ఇదిగో నేను ముందుగానే చెప్పి ఉన్నాను అని చెప్పేదంటాడు. ఇక్కడ ఆ! ఆ! 25 ఇదిగో 24, 25 ఆ! ఇదిగో ఆ! ముందుగానే, ముందుగా నేను మీకు చెప్పి ఉన్నాను. ముందుగా చెప్పాను చూడు. ముందరనే చెప్పినా.
లాస్ట్‌కి చెప్పటం లేదు. ముందుగానే చెప్తున్నాను. ముందుగానే చెప్పిందంటే ఏం చేయాలి ఇప్పుడు? జాగ్రత్త పడాల్సిందే. జాగ్రత్తతో ఉండాల్సిందే. ఎవరైతేనేమిలే, ఎక్కడైతేనేమిలే అని అనుకుంటే ప్రమాదం. అంతే. ప్రమాదము, పొరపాటు. కాబట్టి జాగ్రత్త. ముందుగానే ఆయన చెప్పాడు గనక జరగవలసినవి ఇవన్నీ జరుగుతాయి. జరగవలసినవి ఇవన్నీ జరుగుతాయి. ముందరనే చెప్పాడు కాబట్టి మనం ఎలా ఉండాలా? జాగ్రత్త పడాల. జాగ్రత్త పడకపోతిమే ఏమేమి జరిగిందో అన్నది మరల వచ్చే దినములలో తెలుసుకుందామండి. కాబట్టి మనుషుల మాయోపాయాలకు హ్మ్. మాయోపాయాలకి పడిపోవద్దండి. తప్పు మార్గానికి లాగే ఈ మాయోపాయాలకి పడిపోవద్దండి. వస్తలేదమ్మా? అక్కడేమైనా వైరు తెంచి పడేసిండ్రోళ్ళు. ఆ! ఆ! ఇప్పటి వరకు వినపడేనమ్మా? తెలిసినోడువు. తెలసన్న తను పంపిస్తే ఏం చేస్తాడు? ఊరకట్ట చూస్తాడు, వస్తాడు. అదేమైనా పిన్ వచ్చింటది బయటకొచ్చింటది చూడు. మనుషుల మాయోపాయాలకు మనం పడిపోకుండాగా జాగ్రత్త పడాలా. ఎందుకంటే అలా పడిపోకుండా ఉండటాని కొరకే ప్రభువు మనకు ముందరనే చెప్పేశాడు. తన సంఘము ఎలాంటిదిగా ఉండాలంటే సాతాను తంత్రాలు నెరిగినదిగా ఉండాలా. వాని తంత్రాలు నెరిగినదిగా ఉండాలా. ఊరికే మబ్బు మీదేసుకొని ఎవరు చెప్పేదేనే వాళ్ళందరూ చెప్పేది ఏం కారణం? వాక్యమేలే. ఎవరు చెప్పేది వాక్యం. అందరూ చెప్పేది వాక్యమేలే అని చెప్పేసని అనుకుంటేనే ఇక్కడ చాలా అపాయములు ఉన్నట్లు. అవునా? అపాయములో ఉన్నట్టు. ఆ అపాయములు కాకుండగా అది మాస్టర్ బెంచ్. నిజమే. అపాయములో ఉండకుండా, అపాయములు పడకుండగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసనంటే ఖచ్చితంగా క్రీస్తు యేసును అనుసరించాల్సినటువంటి వారుగా ఉన్నాము. అపవాది యేసును మోసగించటానికొచ్చా. ప్రేరేపించా. పడిపోయినా, పడిపోయినా నువ్వు దేవుని కుమారుడువు గదా! రాళ్ళు రొట్టెల గుండ్ర చేసుకొని తిని ఏమైతది? ప్రేరేపించా. ప్రేరేపణకు లోనైనా ఆ! రొట్టెలు చేసుకొని తిన్నా? చేసుకొని తినలేదు. కిందకి దూకమనే. దుంకెనా? దుంకెనా? ఏమోపా దుంకింటాడేమో మనకేం తెలుసంటారా? దుంకాడా? దుంకలేదు. అపవాదిని వాడు లేఖనాలను అనుసరిస్తే యేసుక్రీస్తు కూడా లేఖనాల ప్రకారమే వానికి దీటైన సమాధానము ఇచ్చేసాడండి. కాబట్టి యేసుక్రీస్తుని బోల్త కొట్టించాలనుకున్నటువంటి వాడు మన దగ్గరికి రాడంటారా? ఆ? ఆ? ఎవరి పేరు మీద వస్తాడు వాడు? యేసుక్రీస్తు పేరు మీదే వస్తాడు వాడు. ఇంకొకరి పేరు మీద రాడు. వానికి ఏం అవసరము? ఏ పేరు మీదైతే వానికి వ్యతిరేకంగా మారారో ఏమి? ఏ పేరు మీద వానికి వ్యతిరేకంగా మారారో అదే పేరు మీద మళ్ళీ తిరిగి వాడికి అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాడు వాడు. ఏ పేరైతే వానికి అదే దాన్ని ఏమంటారు? ఎక్స్ పార్టీ. ఎక్స్‌పోర్ట్ కాదు. ఎక్స్ పార్టీ. ఎక్స్ పార్టీ. అంటే విత్ ఆ! అపోజిట్. అపోజిట్ అంటే వ్యతిరేకం. క్రీస్తును న క్రీస్తును నమ్మక ముందర అందరూ వానికి అనుకూలంగా ఉండిరి. క్రీస్తును నమ్మి అందరూ వానికి వ్యతిరేకులైరి. ఎవరైతే వానికి వ్యతిరేకమయ్యారో, వ్యతిరేకంగా ఉన్న వారినే మరల తిరిగి ఏ పేరు మీదైతే వ్యతిరేకులైరో అదే మీదనే మరల తిరిగి వారిని తన గుప్పెట్లోనికి, తన గంపలోనికి చేర్చుకోవాలన్నటువంటి తాపత్రయముతో వాడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? హ్మ్.
ఏం చేస్తున్నాడు? హ్మ్. ఎవరి పేరు మీదైతే మనుషులు వానికి వ్యతిరేకమైరో, ఆ పేరు మీదనే మరల తిరిగి వానిని తిరిగి వాని దగ్గరికే చేర్చుకోవాలన్నటువంటి వాని ముమ్మరమైనటువంటి ప్రయత్నం. అందుకే జాగ్రత్త. ప్రకటన గ్రంథంలో అంటాడు, పరలోకమా, పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి. ఎందుకంటే మోసపరిచేవాడైన అపవాది మీ దగ్గర నుండి వాడు నెట్టివేయబడ్డాడు. ఇప్పుడు ఎవరికి శ్రమంట? భూమి, సముద్రమా మీకు శ్రమ. ఎందుకంటే మీ దగ్గరికి వాడు దిగొచ్చాడా? మీ దగ్గరకు వచ్చాడు వాడు. మిమ్మల్ని మోసపరిచేవాడు, మిమ్మల్ని నాశనం చేసేవాడు, మిమ్మల్ని తనకు కాకుండా చేసేటువంటి వాడు మీ దగ్గరకు వచ్చాడు. మీరు జాగ్రత్త అని ప్రకటన గ్రంథంలో కూడా జాగ్రత్తను గురించి చెప్పడం జరిగిందండి. కనుక మనం ఎంత హుషారుగా ఉంటే మనకంత నిజమా? మనం ఎంత హుషారుగా ఉంటే అంత మేలు. మనం మబ్బు మీదేసుకునుంటే ఏమైతది? మబ్బు మీదేసుకునుంటే మోసపోతాం. మోసపోతాం. మోసపోతే ఏముందంట? అగ్నిగుండం. అందుకని యాకోబు పత్రికలో అంటాడు, మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మోసపోవద్దండి, దేవుడు వెక్కిరింపబడడు. ఎవరు వెక్కిరించబడేది? మోసపోయినటువంటి వారే కదా వెక్కిరింపబడేది. మనమే. అందుకే మోసపోకుండా జాగ్రత్తగా ఉందామండి. ఉందామా? హ్మ్. మోసపోదామా? ఆ! మోసపోకుండా ఉందామా? మోసపోదామా? మోసపోదాంలే. వద్దండి. మోసపోతే తర్వాత ఇబ్బందే. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మిగతా విషయాలను మరలా రేపొచ్చే ఆదివారం తెలుసుకుందాం. కొరింథీ పత్రిక ప్రభు బలను గురించిన హెచ్చరిక మనమందరం